అనే డౌట్లో ఉంటారు. ఇది యూజా కాదా అని నన్ను అడిగితేనండి ఇది యూజ్ అండి. యూజ్ బెస్ట్. ఒకటి ఉంటే బెస్ట్. ఇది ఎక్సర్సైజ్ లాగా మనం పద్దాకా వెళ్ళి చేసుకోలేము కాబట్టి బెస్ట్ అండి. ఇది మనకి కేజీస్ కూడా మనకి ఓకే ఇక్కడ చూడండి 5 kgs to 40 kgs, 5 kgs to 60 kgs. మనది వచ్చేసరికి చూద్దామండి. మనది 40 kgs అండి మనం తీసుకుని అయితే. ఓకే ఇది నాకు లూజ్ చేసుకోవాలండి. బిగినింగ్లో మనకి అర్థమైపోతుంది. స్ప్రింగ్ టైట్ అవుతుందంటే ఇట్లా టైట్ అవుతుందంటే మనం వెయిట్ పెంచుకుంటున్నట్టు అండి. వెయిట్ పెంచుకుంటున్నప్పుడు టైట్ ఉంటుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ యూజ్ అవుతుందండి. హ్యాండ్ బ్లడ్ సర్క్యులేషన్కి అయితే ఇట్స్ గుడ్, రికమెండెడ్. నేను లింక్ పెడతానండి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనది కొత్త ఛానల్ అండి, కొంచెం సపోర్ట్ కావాలి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. దాని ఐ విల్ ట్రై టు గెట్ దట్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో ఓకే ఒకసారి చెక్ చేయండి. ఓకే ఇది చాలా తక్కువ. అది మనం ఎలా చేయాలంటేనండి, మనం ఎప్పుడు పడితే అలా కాకుండా జస్ట్ మనం దీన్ని పట్టుకుంటే ఒక 50 times చేయాలి అనే రూల్ పెట్టుకోండి. అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఒకేసారి ఫుల్ వెయిట్ పెట్టద్దండి. కొంచెం కొంచెంగా పెంచుకోండి. డే 1లో కొంచెం, డే 1 అలా అలా పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఓకే ఇంకా వేరేది కూడా ఉన్నాయండి, చేపిస్తాను. థ్యాంక్స్ అండి. ఇదైతే వర్త్ అండి, చూసుకోండి. ఇది గ్రిప్ కూడా బాగానే ఉంటుంది. మనకి ఇక్కడ కొంచెం ఇది ఇబ్బంది అవుతుందండి. ఇలా పెట్టుకుంటే ఇది కొంచెం పెద్ద సైజు ఉంటే చాలా బాగుంటుంది. మేబీ ఇలా చేయొచ్చు. అయితే ఇది ఇలా చేస్తే ఇక్కడ ప్రెస్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం ఒత్తుకుంటుందండి. ఇలా పెడితే సో ఇది ఇలా పట్టుకోవటం చాలా బెటర్ అండి. సో ఇలా పట్టుకోవటం చాలా బెటర్. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్, చాలా సపోర్ట్ కావాలి.